బరాబర్ ముచ్చట్లు చూస్తున్న అందరూ చెద్దర్లు కప్పుకొని చూస్తున్నట్టున్నారు కదా. ఉడుకుడుకు బువ్వ తిని ఇప్పుడే టీవీల ముందు కూర్చున్నట్టున్నారు కదా. ఇంకొంతమంది మీద చెద్దర్లు కప్పుకున్న లోపల మాత్రం షటర్లు వేసుకొని ఉన్నట్టున్నారు కదా. అవు గీ పనితనం చూపిస్తాను మరి చెల్లి. అయితే గీయాల్టి వార్త కూడా గదాని గురించేనబ్బా, చూడుర్రి. ఎండాకాలం ఎండ గట్టిగానే కొట్టవట్టే, వానకాలం వాన బగ్గనే కొట్టవట్టే. మరి నేనేమన్నా తక్కువనా అని చలి చంపుతాంది పోండి. సూర్యుడు బయలుక ముందే 5 గంటల లోపే నౌకరెక్కుతుంది చలి. రాత్రి పూట అతి తక్కువ 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే చలి ఏ తిరిగి దంచుతుందో చూసుకోండిగా. ఎవ్వరు చూడు ముక్కుతోనే మాట్లాడుతాను, చెవులలో వత్తులు పెట్టుకుంటాను. ఇప్పుడే సంకలు లేవని చలి పెడుతుంది. ఇక ఈ చలికి సడిది, దగ్గు, గొంతు నొప్పి, ఫ్లూ జ్వరం, ఆయాసం, సైన్ ఫ్లూ అసొంటి ఇంకా కొత్త రోగాలు కూడా రావచ్చే. కూలర్లు అయితే అటుకెక్కినాయి. రాత్రి పూట 2వ నంబర్ మీద ఉన్న ఫ్యాను మధ్యరాత్రి మొత్తం బంద్ అవుతుంది. స్వెటర్లు దొరుకుని పండుకున్నా పెయ్యంతా చల్లగానే ఉంటుంది. కాళ్ళు దగ్గరికి ముడుచుకొని పండుకున్నా తెల్లారి లేవబుద్ధి అయితే లేదు. ఇక పొద్దుగాలు లేచి ఆకిలు ఊడిచి అలుకు చల్లటోళ్ళు అయితే ఒక్క తీరు గోస కాదు పోండి. మార్నింగ్ లేవగానే బాగా చలి పెడుతుంది. ఊడవాలన్నా పని చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. రాబోయే 2 నెలల్లో ఇంకా చలి ఎక్కువ అయ్యేలా ఉంది. మళ్ళీ ఈవినింగ్ 5 కాగానే మళ్ళీ చలి స్టార్ట్ అవుతుంది. బాగా చలి పెడుతుంది. మంచు వర్షంలో ఎక్కువ పడుతుంది. బాగా చలికి తట్టుకోలేదు. ఇక మిగ ఉన్నాయి నీళ్ళు. మరి ఇక రాత్రిపూట బాయికాడికి పోయేటోళ్ళు, రాత్రి నౌకరు చేసుకుంటోళ్ళు అయితే ముద్దుగా మంటేసుకొని కూర్చుంటున్నారు. ఆఫీసులలో ఏసీ గాలి తగ్గింది. ఇక ముసలోళ్ళను, సంటి పోరాలను జర వెచ్చగున్న చోటు ఉంచురు. మరి నీళ్లు వేడి చేసుకునే తాగుండ్రి. ఇంట్లో చలి పులి లెక్కనే భయపడుతుంది కాబట్టి వ్యాధులేను కొబ్బరి నూనె రుద్దుకొని ఒళ్ళు వలగకుండా చూసుకోండి. గరం అన్నం తినుండ్రి. నీళ్లు వేడి చేసుకునే తాగుండ్రి. అవసరమైతే తప్ప రాత్రిపూట పైన చేయకుండ్రి. సర్దో జ్వరమో అత్తే మీరే డాక్టర్ లెక్క ఫీల్ కాకుండా దవాఖానకు పోయి డాక్టర్ సలహాలు పాటించుండి. ఇక ముఖ్యంగానైతే ఇంతకు ముందుగాల కరోనా వచ్చినోళ్ళు, గుండె దెబ్బ వచ్చినోళ్ళు చలికి దొరికితే పానాలు పోయే పరిస్థితి కూడా ఉంటుందట. పొద్దుగా లేస్తే చలి బాగా వస్తుంది. మంచు కూడా బాగా పొద్దున్న దాకా ఉంటుంది. 9 దాకా కూడా మంచు పోతలేదు. ఇక ఎటు తిరిగినా చలి మాత్రం బాగా పెడుతుంది. మేము పని చేసిన కొద్దీ చలి ఎక్కువనైతే కానీ తక్కువ కావట్లేదు. మళ్ళీ అందులో సాయంత్రం పూట కూడా పని చేసినా కూడా చలి పెడుతూనే ఉన్నది. మంచి పండ్లు ఫలాలు తినుండ్రి. జిమ్, ఎక్సర్సైజ్ ఇట్లా చేయాలనుకుంటే ఇంట్లో తలుపులు పెట్టుకునే చెయ్యండి అని నిపుణులు చెప్తున్న మాట. మరి జర పైలం సుమా.